బులెటిన్ అప్డేట్ చూద్దాం. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చంద్రబాబుకు దాసోహం అయ్యారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా చంద్రబాబు ఇంటికి వెళ్లి బజ్జీలు తిని వచ్చారని సెటైర్లు వేశారు. అదిగో అప్పటి నుంచి చంద్రబాబుకు ఎదురు చెప్పడం లేదు. కృష్ణానది జలాల్లో మన వాటాలో ఉండే 65 టీఎంసీల నీళ్లు వాడుకోకుండా ఆంధ్రాకు వదిలేస్తున్న చేతకాని ప్రభుత్వంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు. 65 టీఎంసీల నీళ్లంటే 6,50,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. బజ్జీలు తినొచ్చిండు. అప్పటి నుంచి నేను కూడా అగనెస్ట్ మాట్లాడతలేడు. కృష్ణా నదీ జలాల్లో 10 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా వాడనంత తక్కువ నీళ్లు వాడింది ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం. కిందికి నీళ్లు వదిలింది. మొత్తం ఆంధ్రాకు దాసోహం చేసి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో పంటలు ఎండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. క్రాప్ హాలిడే ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సంవత్సరం మనకు తాత్కాలిక కేటాయింపుల ప్రకారం ఇచ్చిన నీళ్ల కంటే 65 టీఎంసీల నీళ్లు తక్కువగా వాడిన చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా 65 టీఎంసీలు తక్కువ వాడడం అంటే 6,50,000 ఎకరాలకు పంటకు నీళ్లు ఇవ్వకపోవడమే. ఉన్న హక్కును, ఉన్న తాత్కాలిక కేటాయింపుల్ని కూడా వాడుకోకుండా ఆంధ్రాకు నీళ్లు వదిలింది నువ్వు కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి? దీనికి ఎందుకో సమాధానం చెప్పవు. చెంపలేసుకొని ముక్కు నేలకు రాయి. 65 టీఎంసీల నీళ్లు మన హక్కును వినియోగించుకోలేని చేతగాంతనం నీది.